గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. లైక్ చేస్తూ వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. సో ఓజీకి సంబంధించిన ట్రైలర్ అయితే రాబోతుంది 21st అంటే సండే రోజు, వచ్చే సండే రోజు 10 గంటల 8 నిమిషాలకు అయితే రాబోతుంది. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది. బట్ ఈ రోజు వస్తుంది అనుకున్న ట్రైలర్ అట్లీస్ట్ ఒక వారం ముందు వదులుతారేమో అనే ఉద్దేశంతో 18కి వస్తుంది అనుకున్నా, కానీ 4 రోజుల ముందే రాబోతుంది. సో అది ఒక రకంగా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో సినిమా కన్నా 4 రోజుల ముందు రిలీజ్ అయినట్లయితే ట్రైలర్ బాగుంటే టికెట్లు ఘోరంగా బుక్ అయిపోతాయి. సో డే 1 ఎట్టి పరిస్థితుల్లో 200 crores కొట్టడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. దానికి రీజన్ చెప్తా. మెయిన్లీ పుష్ప 2, RRR ఇవి చూసుకున్నట్లయితే త్రూఅవుట్ ఇండియా, మెయిన్లీ హిందీ అండ్ తమిళ్ ఈ భాషలు పక్కకు పెట్టేస్తే మెయిన్లీ మన ఓజీ సినిమా అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈజీగా 80 to 90 crores సో నెట్ కలెక్షన్స్ కొట్టే ఛాన్సెస్ ఉంది డే 1. ఒకవేళ మించి 100 crores కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న క్రేజ్ అలాంటిది. అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఒక రేంజ్లో సుజిత్ అన్న కానీ అంటే మూవీలో ఏముందో క్లారిటీగా అందులో తెలిసిపోయిందంటే ఆటోమేటిక్గా బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. సో బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే బుకింగ్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. కాబట్టి డే 1 అంటే 100 crores కొట్టకుండా అట్లీస్ట్ 90 crores పైనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నేను అనుకుంటున్నా. ఇక హిందీలో ఒక 10 to 15, తమిళ్, కన్నడ, కేరళ సో అవన్నీ కలిపి ఒక 15 crores వచ్చిన, ఇవి 90+, అవి 15, 30 crores, 120 ఇక్కడి నుంచి వచ్చింది. సో ఓవర్సీస్ మొత్తం తీసుకుంటే 80 crores ఈజీగా సో గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి 200 crores కొట్టడానికి 100% ఛాన్స్ ఉంది ఈ మూవీ. అండ్ ఇంతకన్నా ఎక్కువ కొట్టే ఛాన్సే ఉంది, కానీ తక్కువ అయితే లేదు. బట్ ట్రైలర్ అయితే అద్భుతంగా ఉండాలి. ట్రైలర్ అయితే సినిమాలో ఏముండబోతుందో క్లారిటీగా క్లిస్టర్గా ఉండాలని అయితే ఫీల్ అవుతున్నా. అది కనుక తెలిసిపోయిందంటే ఈజీగా 200 పెద్ద విషయం కాదు. జస్ట్ నార్త్ అమెరికా చూసుకున్నట్లయితే $1.72 million అయితే వచ్చినాయి ఓన్లీ తెలుగు వర్షన్. ఇంకా హిందీ ఇంకేవి బుకింగ్స్ ఓపెన్ కాలేదు. స్టిల్ 1.72 వచ్చినాయి అంటే కల్కికి పోటీ ఇస్తుంది మూవీ ఓజీ. అంటే ఓజీకి ట్రైలర్ రిలీజ్ కాలేదు అండ్ అన్ని భాషల్లో కల్కి రిలీజ్ అయింది. అప్పుడు ట్రైలర్ రిలీజ్ అన్నిట్లలో ఓపెన్ అయింది. అండ్ RRR తీసుకున్న, పుష్ప తీసుకున్న అప్పుడు అన్ని భాషల్లో రిలీజ్ అయింది 1 month బ్యాకే అప్పుడు RRR అయితే. బట్ స్టిల్ తెలుగు అండ్ ఈ 2 స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 స్టేట్లలో ఓజీకి తిరుగులేదు. ఈసారి మాత్రం పక్కా సో 90 to 100 crores సో నెట్ కలెక్షన్స్ అయితే వస్తుంది, గ్రాస్ కాదు. సో ఇదైతే నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కమెంట్ చేయరి. 200 కొట్టడానికి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయో కమెంట్ చేయరి. మీరు కూడా ఎంత ఊహించుకుంటున్నారో, సో డే 1 ఎంత కొట్టే ఛాన్స్ ఉందో సో ఓవర్గా వేయకండి. సో అట్లీస్ట్ మీకు గెస్ ప్రకారం అయితే వేయండి, చూద్దాం ఎవరి కరెక్ట్ అవుతుందో. కమెంట్లలో ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి. అండ్ సెన్సార్ పూర్తయింది, U/A సర్టిఫికేట్ వచ్చింది. ప్రకాష్ రాజ్ గారు, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ సో వీళ్ళందరూ అయితే సినిమాలో ఉండబోతున్నారు. అండ్ యాంటాగనిస్ట్గా ఇమ్రాన్ హాష్మీకి సపోర్ట్ క్యారెక్టర్స్గా ఈ క్యారెక్టర్స్ అయితే ఉండబోతున్నాయి. శ్రియా రెడ్డి కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ. అకిరానందన్ ఉన్నాడా లేదా అనేది సినిమా చూసేంత వరకు తెలీదు. సో ఇది ఓన్లీ తెలుగులో రావడం లేదు. ట్రైలర్ తర్వాత మేబీ అన్ని భాషల్లో బుకింగ్స్ ఓపెన్ అయితే కావచ్చు. సో నిన్ననే చెప్పిన నేను, ట్విట్టర్లో DVV ఎంటర్టైన్మెంట్స్ ఒకరికి ఆల్రెడీ వేసుకున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. అండ్ సినిమా లెంత్ వచ్చేసి 156 నిమిషాలు అని అంటుర్రు, అంటే 2 గంటల 36 నిమిషాలు. అండ్ కథ విషయానికి వచ్చినట్లయితే గ్యాంగ్స్టర్, మన పవర్ స్టార్ గారు గ్యాంగ్స్టర్ ముంబైకి 10 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు అన్నట్లు. మళ్ళీ వస్తున్నాడు అంటే దాని టార్గెట్ ఏంటంటే, ఆ డైలాగ్ యొక్క మీనింగ్ ఏంటంటే, ముంబైని ఏలిన ఒక కింగ్ లాంటి ఒక డాన్ 10 సంవత్సరాల క్రితం సో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తే తర్వాత ఇమ్రాన్ హాష్మీ అక్కడ మేబీ దాన్ని పాలిస్తున్నట్టున్నాడు. సో క్లాష్ అనేది అక్కడే వస్తుంది అనుకుంటా ఇద్దరికి. ఓజస్ గంభీరా అండ్ సువ్వి రీసెంట్గా వచ్చిన గన్స్ అండ్ రోజెస్ ఈ 3 సాంగ్స్ కూడా హిట్టే. OTT హక్కులు నెట్ఫ్లిక్స్కి వచ్చేసింది OTT. సో ఒకసారి ఆలోచించండి, నెట్ఫ్లిక్స్ ఒకసారి కొనుక్కుందంటే మూవీ మామూలు విషయం కాదు. నెట్ఫ్లిక్స్ అనేది టాప్ మూవీస్నే కొనుక్కుంటుంది. సాటిలైట్ వచ్చేసి స్టార్ మార్క్ వచ్చేసింది. బట్ ట్రైలర్ ఇంకొంచెం ముందు వస్తే బాగుండు.
ఆ రోజు మాత్రం సో ప్రతి ఒక్కరు నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు లైవ్‌కి వచ్చి సో అంటే ఆ రోజు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు లైవ్ ఇస్తా. మనందరం కలిసి ట్రైలర్ చూద్దాం. సో ట్రైలర్ చూసి ఎలా ఉందో కామెంట్ చేద్దాం.